Welcome students, intermediate first year maths 1Aలో 75/75 స్కోర్ చేయాలంటే మీరు ఈజీ వేలో స్మార్ట్గా ప్రిపేర్ అవుతే చాలు 75 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నేను పాస్ అవుతాను అనుకున్న స్టూడెంట్స్ అయినా సరే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తే షూర్గా మీరు 75 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మీకు ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఇండివిజువల్ చాప్టర్ వైజ్గా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు, వెయిటేజ్ ఏంటి, 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి, గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, వాటి సొల్యూషన్స్ కంప్లీట్గా ఇప్పుడు డీటెయిల్డ్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మనకు మిగిలిన అన్ని సబ్జెక్ట్ సంబంధించిన నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలనేది సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ ప్లస్ మీకు ప్రిపరేషన్ సంబంధించిన గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్లో మీరు ఫస్ట్ 75 స్కోర్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది కాన్సెప్ట్ వైజ్గా ఉన్న ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. అవి ఎలా నేను చెప్తాను. ఫార్ములాస్, థీరమ్స్ అండ్ అప్లికేషన్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్ బిగినింగ్లో ఉంటాయి ప్రతి చాప్టర్ సంబంధించి. అందులోనే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు 50% సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకా 75కి మీరు రావాలి మార్క్స్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా సిలబస్ వెయిటేజ్, సిలబస్ అనాలిసిస్తో పాటు గన్ షాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చాప్టర్ వైజ్గా ఇప్పుడు మీకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ ఇవి చెప్తాను, తర్వాత చాప్టర్ వైజ్గా వెయిటేజ్ చూద్దాం. ఫంక్షన్స్ నుంచి టైప్ ఆఫ్ ఫంక్షన్స్, డెఫినేషన్స్, డొమైన్ రేంజ్, ఇన్వర్స్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. థీరమ్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా చూసుకోవాలి. మ్యాథమెటికల్ ఇండక్షన్ నెక్స్ట్ చాప్టర్లో మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి ప్రూవ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. మ్యాట్రిసెస్లో టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్, అడ్జెంట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, కార్మర్స్ రూల్, ఇన్వర్స్ మెథడ్, గాస్ జోర్డాన్ మెథడ్ ప్రాబ్లమ్స్, డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్, ఇవి కంపల్సరీగా ప్రతి ఇయర్ షూర్ షార్ట్ క్వశ్చన్స్. అంటే ఇవి ఇంకా కన్ఫామ్గా వీటిపైన క్వశ్చన్స్ ఇస్తే మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఆన్సర్స్ కూడా ప్రాక్టీస్ చేయని అవసరం లేకుండా ఎగ్జామ్లో రాసేయచ్చు. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చనే వస్తుంది. అది కూడా మనకు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి ప్రూవ్ దట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో చూసుకుంటే కనుక రిలేషన్ బిట్వీన్ సైన్, కొసైన్, టాంజెంట్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ, వెరీ ఇంపార్టెంట్. ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ 2 చాప్టర్స్తో పాటు వెయిటేజ్ విషయానికి వస్తే కనుక అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టు అప్ టు ట్రాన్స్ఫర్మేషన్, ఇందులో ట్రిగ్నోమెట్రిక్ రేషియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ప్రూవ్ దట్ ద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 7 మార్క్స్ కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. వెయిటేజ్ ఫంక్షన్ చాప్టర్ 2 + 2 + 7 11 మార్క్స్ రావడం జరుగుతుంది. 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది. మ్యాథమెటికల్ ఇండక్షన్లో డైరెక్ట్ 7 మార్క్స్ క్వశ్చన్, ఇప్పుడు మీకు చెప్పాను కదా మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేసే క్వశ్చన్సే కంప్లీట్గా ఇస్తారు. హై వెయిటేజ్ మ్యాట్రిసెస్, ఇక్కడ మ్యాట్రిసెస్ మీరు సింపుల్గా ప్రాక్టీస్ చేసి, నాకు మ్యాథ్స్ అంటేనే భయం ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ మ్యాట్రిసెస్ ప్రిపేర్ అవ్వండి, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఫస్ట్ పాస్ అవుదాం అనుకుంటే, ఎందుకు అంటే 2 + 2 క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, 7 + 7 14, టోటల్గా 22 మార్క్స్ ఈ ఒక్క చాప్టర్ నుంచే రావడం జరుగుతుంది. అడిషన్ ఆఫ్ వెక్టర్స్ 2 + 2 + 4 8 మార్క్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 2 + 4 + 7 13 మార్క్స్ రావడం జరుగుతుంది. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్, మనకు మ్యాట్రిసెస్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో 2 + 2 + 4 + 7 ఓవరాల్గా 15 మార్క్స్ రావడం జరుగుతుంది. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఓన్లీ 4 మార్క్ క్వశ్చన్, ప్రూవ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో కూడా సేమ్ 4 మార్క్స్ ఒకటే క్వశ్చన్ వస్తుంది. హైపర్బోలా
2 మార్క్స్ క్వశ్చన్ ఒకటే వస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో 4 + 7 11 మార్క్స్ టోటల్గా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ చాప్టర్స్ వైజ్గా మీకు ఇప్పుడు కాన్సెప్ట్స్ ఏవైతే చెప్పానో వీటికి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఏవి అంటే, సో మ్యాథ్స్ 1Aలో ఇప్పుడు నేను చెప్తున్న గన్ షాట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. మీకు ఇండివిజువల్గా 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాప్టర్ వైజ్గా, అన్ని చాప్టర్స్ అనే కాదు ప్రతి ఒక్క చాప్టర్ సంబంధించి ఫంక్షన్స్తో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి, మ్యాథమెటికల్ ఇండక్షన్లో 7 మార్క్స్ క్వశ్చన్స్, నెక్స్ట్ మ్యాట్రిసెస్ సంబంధించి 7 మార్క్స్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇందులో రిపీటెడ్గా ఎవ్రీ ఇయర్ వస్తున్న క్వశ్చన్సే. మీకు ఇదే సేమ్ క్వశ్చన్ ఒకవేళ మిస్ అయిపోయినా వీటికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే సేమ్ ప్యాటర్న్లో జస్ట్ వాల్యూ చేంజ్ చేసి అయినా మీకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇందులో 1 -2 -1 బదులు 1 to 1 ఇవ్వచ్చు. ఇలా వాల్యూ చేంజ్ చేసి క్వశ్చన్ ఇస్తారు తప్ప కన్ఫర్మ్గా వీటి నుంచి అయితే మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేశారనుకోండి మీరు పాస్ మార్క్స్ చాలు అనుకున్న స్టూడెంట్స్ వీటితో పాటు ఈజీగా పాస్ అయిపోయి మీరు 50+ స్కోర్ చేయొచ్చు. ఇంకా 75/75 స్కోర్ చేయాలి అన్న స్టూడెంట్స్ ఈ గన్ షాట్ క్వశ్చన్తో పాటు మీకు ఇంకొక పీడిఎఫ్ ఇస్తాను. ఈ పీడిఎఫ్లో మీకు పాస్ మార్క్స్ నుంచి వీటికి సొల్యూషన్స్ కంప్లీట్గా మీకు ప్రతి చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్షన్ ఎలా చేస్తారో ఇన్విజిలేటర్, అలా వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్సర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 75 స్కోర్ చేయొచ్చు. ఒక్కసారి ఈ క్వశ్చన్స్ మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే చూడండి. ఇప్పుడు ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇందులో మీరు ఏం చేయొచ్చు, ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఎన్ని ఉన్నాయి, ABCDF వరకు ఉన్నాయి. వీటన్నిటిని ఒక్కటి సాల్వ్ చేస్తే చాలు కదా టు ఫైండ్ f(3). f(3) అంటే ఏంటి, f(x) = x + 2, f(3) ఏమవుతుంది 3 + 2 = 5. సో మళ్ళీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదా. f(0) 0, తర్వాత f(2 + f(-2) సింపుల్గా మీరు వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తే అయిపోతుంది. ఇలా ఫంక్షన్స్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కరెక్షన్ చేసే టైంలో కూడా ఇలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వేస్తారు. ఇంత నీట్గా ఇలా ఇప్పుడు ఎలా అయితే ఉందో మీకు నోట్స్ అంతే నీట్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయండి. అలాగే మీరు ఎంతవరకు రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయనేది కూడా ఇక్కడ ఇండివిజువల్గా వేయడం జరిగింది చూడండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది చూడండి, 5th క్వశ్చన్. దీనికి LHS చేశారనుకోండి మీకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ RHS చేశారనుకోండి ఇక్కడ 2 మార్క్స్ ఇస్తారు. ఫైనల్గా మీకు ఇందులో సాల్వేషన్ చేసినందుకు 1 మార్క్. ఇలా ఇండివిజువల్గా ఎంతవరకు చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు సపోజ్ మీరు ఫైనల్ వరకు ఆన్సర్ చేశారు, ఇక్కడ ఏదైనా మిస్టేక్ సింపుల్ క్యాలిక్యులేషన్లో మిస్టేక్ చేశారనుకోండి ఇక్కడ 2 మార్క్స్ రావాల్సింది మేబీ 1 మార్క్ ఇవ్వచ్చు. మిగిలిన ఆన్సర్ వరకు ఇక్కడ వరకు మీకు ఆన్సర్స్ ఇవ్వచ్చు. లేదు ఈ క్వశ్చన్లో మీకు సగం ఆన్సరే వచ్చు, ఇక్కడ వరకు రాశారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఇందులో 1 + 2 + 2 5 మార్క్స్ అన్న రావచ్చు. ఇలా మీరు ఎంతవరకు రాస్తే, ఒక ఫార్ములా రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, సొల్యూషన్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, కరెక్ట్ ఆన్సర్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇండివిజువల్గా మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ 1 by 1 మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ అన్నీ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో మీకు కావాల్సిన PDF ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. జాయిన్ అవ్వండి. వీడియో కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.